పార్టీ బీసీ చేనేత వర్గానికి పెద్దపీట వేసిందనే విషయంలో ఎటువంటి సందేహం లేదని నాయకులు పేర్కొన్నారు. పార్టీ పదవులు చేనేత వర్గానికి చెందిన సామాన్యులను వరించాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ తో పాటు పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సందర్భంగా పద్మశాలి సామాజిక వర్గం నుంచి గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన గుత్తికొండ ధనంజయరావు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా విజయవాడకు చెందిన పంచుమర్తి అనురాధ, కర్నూలుకు చెందిన డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర కార్యదర్శిగా విశాఖపట్నంకు చెందిన వానపల్లి గాయత్రి ఫణికుమారి ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా చేనేత వర్గానికి చెందిన దేవాంగ సామాజిక వర్గం నుంచి విశాఖ జిల్లా భీమునిపట్నంకు చెందిన దాసరి శ్రీనివాస్, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన నిమ్మల అంబరీష్ లు పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ బీసీ చేనేత వర్గాలకు గుర్తింపు కల్పించిందని పార్టీ నేతలు తెలిపారు. శివనారాయణ గారు, అరుణ్ బాబు గారు, మల్లేశ్వరరావు గారు, మన పెరుమాళ్ గారు, మన సల సత్యనారాయణ గారు, ఇలా ఠాకూర్ శేషి గారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుదారులో నడిచి ఆయన్ని తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన ప్రతి కార్యక్రమానికి గారిని ఇంత పదవి రావడం వాళ్ళందరికీ పదవి వచ్చినట్టే భావన. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ